వెల్కమ్ టు గీతాశ్రీ హోమ్ కుకింగ్ ఛానల్. నేను మీ శ్రీనివాస్. ఈరోజు మనం ఈ వీడియోలో టమోటో రసాన్ని రుచికరంగా ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ఈ టమోటో రసాన్ని వేడివేడి రైసులో పోసుకుంటే అద్భుతంగా ఉంటుంది. నేను చేసే ఈ టమోటో రసాన్ని కనుక మీరు ట్రై చేశారంటే రైసును పక్కన పెట్టేసి టమోటో రసాన్నే తాగేయాలనిపిస్తుంది. ఇప్పుడు మనం ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్దాం. టమోటో రసాన్ని చేయటానికి ముందుగా నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని ఒక బౌల్లో తీసుకొని దాన్ని 2 సార్లు కడుక్కొని ఒక గ్లాసు వాటర్ పోసి పక్కన పెట్టి 15 నుంచి 20 నిమిషాల పాటు నాననిద్దామండి. ఈ రసం పౌడర్ని తయారు చేయడానికి ముందుగా చిన్న రోల్ తీసుకొని ఇందులో 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు, 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, 4 ఎండుమిరపకాయలు, 7-8 చిన్నులపాయ రెబ్బలు వేసుకొని రోట్లో నూరుకోవాలండి. ఈ రసం పౌడర్ అనేది మిక్సీలో కంటే కూడా రోట్లో నూరుకుంటేనే బాగుంటుందండి. చూడండి, రసం పౌడర్ రెడీ అయింది. ఇది తీసి ఒక గిన్నెలో పెట్టుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఈ నానబెట్టుకున్న చింతపండుతో పాటు 2 బాగా పండిన టమోటాలు వేసి మెత్తగా చింతపండుతో పాటు బాగా పిసకండి. ఇలా బాగా పిసికిన తర్వాత ఈ టమోటో చింతపండు రసాన్ని వేరే గిన్నెలోకి ఈ విధంగా వడేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిరపకాయలు కూడా తుంచేసుకోండి. ఇప్పుడు కరివేపాకు కూడా కొంచెం వేసుకొని కలిగి తిప్పుకోండి. ఈ కరివేపాకు చిటపటమన్న తర్వాత ముందుగా మనము నూరి పెట్టుకున్నటువంటి రసం పౌడర్ని ఇందులో వేసుకొని బాగా కలిగి తిప్పుకోండి. ఇలా కలిగి తిప్పిన తర్వాత ఇందులో మనము ముందుగానే తయారు చేసి పెట్టుకున్నటువంటి చింతపండు టమాటో రసాన్ని కూడా ఇందులో పోసి బాగా కలిగి తిప్పుకోండి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ పసుపుని వేసి కలిగి తిప్పండి. ఇప్పుడు ఇందులో 1.5 టేబుల్ స్పూను సాల్ట్ యాడ్ చేసుకోండి. సాల్ట్ వేసుకొని బాగా కలిగి తిప్పుకోండి. కలిగి తిప్పిన తర్వాత ఇప్పుడు మనము ఇందులో వాటర్ యాడ్ చేసుకుందాము. ఒక 2 గ్లాసులు వాటర్ యాడ్ చేస్తున్నాను. ఈ వాటర్ అనేవి పులుపు, ఉప్పు చెక్ చేసుకొని వాటర్ యాడ్ చేయాలండి. పులుపు ఎక్కువగా ఉందండి, అందుకని చెప్పి ఇప్పుడు ఇంకొక గ్లాసు వాటర్ యాడ్ చేస్తున్నాను. ఈ వాటర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇలా మరిగిన తర్వాత ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి కొత్తిమీరని కూడా వేసుకొని ఇంకా సర్వ్ చేసుకోవటమేనండి. చూడండి, వేడి టమోటో రసం రెడీ అయిందండి. వేడి అన్నంలో సూపర్గా ఉంటుందండి.